విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. We do 10 hours on the simulator and 15 hours on the actual flying. So then they qualify and they get their commercial pilot license with multi-engine endorsement that is eligible for them to go to any airlines. And once they are selected in the airline, whatever aircraft is there, they got Boeing, they got Airbus aircraft is there, they will undergo training on that particular aircraft and they will fly as a co-pilot for 2-3 years or till they acquire about 1,500 to 2,000 hours of experience as a co-pilot. Then they will be taken for the captain training, and after the captain training is completed, then first they do the captain training on the simulator, then they will be taken for the aircraft for the checks, and after the checks are satisfactory, the captain will be taken for 10 satisfactory route checks. And once they do satisfactory route checks with an examiner, then the examiner will permit him to be cleared as a captain. Then onwards he will start flying as a captain. As a co-pilot, his salary is around 1,30,000 to 1,70,000 co-pilot as a co-pilot. And once he qualifies as a captain and he becomes a captain, his salary will be minimum up to 3 to 3.5 lakhs. సార్ మీరు ప్రాక్టికల్గా ఇస్తున్నారు, గ్రౌండ్ రియాలిటీ కూడా చూపిస్తుంటారు. రియల్గా అంటే సిమ్యులేటర్ కాకుండా రియల్గా తీసుకువెళ్ళి క్రాఫ్ట్లో చేయించడం, రన్వే ఒకసారి రన్వే మీద ఏమైనా డాగ్స్ కానీ ఏమైనా ఎలిఫెంట్స్ సారీ యానిమల్స్ వచ్చినప్పుడు కానీ, లేదా రన్వే కొన్నిసార్లు క్రాక్స్ వస్తుంటాయి ఆ టైప్ లో కానీ, లేదా వింటర్ సీజన్ లో జీరో కనబడడం కానీ, విజిబిలిటీ ఇవన్నీ కూడా రియల్టీ చూపిస్తారు. ఓన్లీ సిమ్యులేటర్ లోనే ఇవన్నీ ఫ్లైట్ సిమ్యులేటర్ ట్రైనింగ్ ఇస్తాము. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళను ఎయిర్ క్రాఫ్ట్ మీద కూడా ట్రైనింగ్, అదే నేను చెప్పిన 10 route checks will be doing. 10 route checks lo we give them complete other training also on the aircraft. Appude once we are satisfied, examiner is satisfied, then only he will release a pilot as a captain. అంటే సీజన్స్ వైజ్ గా చూపిస్తారు. సమ్మర్ లో ఎలా ఉంటది, వింటర్ రైన్ సీజన్ లో ఎలా టేక్ ఆఫ్ అవ్వాలి, ఎలా winter season and rainy season is more important. Winter season lo visibility takku untadi, fog untadi, అందుకొరకు ఆ ట్రైనింగ్ వేరే ఇస్తాం. లో విజిబిలిటీ ట్రైనింగ్ అని ఇస్తాం అనమాట. లో విజిబిలిటీలో ఎట్లా ల్యాండ్ కావాలి అన్నది. తర్వాత మాన్సూన్లో మాన్సూన్ ట్రైనింగ్ ఆల్సో, మాన్సూన్ చెక్స్ ఆల్సో వి గివ్ డిఫరెంట్ ఎయిర్ ఫీల్డ్స్. దేర్ ఆర్ సమ్ క్రిటికల్ ఎయిర్ ఫీల్డ్స్ లైక్ బెంగళూరు ఇస్ దేర్, పోర్ట్ బ్లేర్ ఇస్ దేర్. సో అటువంటి ఎయిర్ ఫీల్డ్స్లో తీసుకుపోయి మళ్ళీ వాళ్ళకు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తాం అనమాట. ఆ ట్రైనింగ్ ఇచ్చి ఆఫ్టర్ ద సాటిస్ఫాక్టరీ చెక్స్ ఆర్ డన్, దెన్ ఓన్లీ కెప్టెన్ విల్ బి clear to fly into those airports. సిక్కిం లాంటి ఏరియాలో బాగా హిల్స్ ఉన్న ఏరియాలో ల్యాండ్ చేయాలంటే అక్కడ కూడా ట్రైనింగ్ ఇప్పిస్తారు. దీని సిమ్యులేటర్ లో కేవలం సిమ్యులేటర్ లో ట్రైనింగ్ ఇస్తాము. తర్వాత ప్రాక్టికల్ గా కూడా ఒక ఇన్స్ట్రక్టర్ ఎగ్జామినర్ ఎంబడి ఉండి తీసుకుపోయి సిక్కిమే కానివ్వండి, కఠ్మండు దే ఆర్ ఆల్ వెరీ ట్రికీ ఎయిర్ ఫీల్డ్స్. మన ఇండియాలో కూడా ఉన్నది లడక్, లే ఏరియా, అక్కడ కూడా తీసుకుపోయి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం అన్నమాట. ఇచ్చి వాళ్ళకు 2-3 ఫ్లైట్స్ ఇచ్చి మంచిగా వాళ్ళు సరిగా ఫ్లై చేస్తేనే అప్పుడు వాళ్ళను ఇండిపెండెంట్ పోనిస్తాం, లేకపోతే వాళ్ళు పోరు అనమాట. సార్ ఇది కాకుండా ఇప్పుడు మీకు అండమాన్ లాంటి ఏరియాలో ల్యాండ్ అవ్వాలి కానీ టేక్ అవ్వాలి, స్పెషల్ ట్రైనింగ్ అవసరం ఉంటుంది. ఇందులో ఉంటుందా లేదా సెపరేట్ గా ఉంటుంది? అండమాన్స్ కూడా తీసుకుపోయి వాళ్ళ ట్రైనింగ్ ఇస్తాము. అక్కడ మోస్ట్లీ మనకు సైక్లోన్ టైంలో చాలా క్రిటికల్ ఉంటుంది. అక్కడ వెదర్ చాలా సివియర్ వెదర్ ఉంటుంది అనమాట. అందుకొరకు అక్కడికి పోర్ట్ బ్లేర్ ఫ్లైట్స్ తీసుకుపోయి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, ఎందుకంటే ఇప్పుడు మనం ల్యాండ్ మీద ఉంటేనేమో సపోజ్ బెంగళూరు పోతాం, బెంగళూరు వెదర్ మంచిగా లేదు, మనం చెన్నై పోతాం. అక్కడ పోర్ట్ బ్లేర్ వెదర్ మంచిగా లేకపోతే అంత చుట్టూ సముద్రమేనా, అందుకని వీ హ్యావ్ టు గో టు ది యాంగూన్ అని, లేకపోతే పూకెట్ అని థాయిలాండ్ లో ఉంది, ఆడికైనా పోవాలి డైవర్షన్. అందుకొరకు ఎప్పుడు పోర్ట్ బ్లేర్ పోతుంటే అక్కడి వెదర్ కండిషన్స్ చూసి మేము ఎక్స్ట్రా ఫ్యూయల్ తీసుకొని పోతాం అనమాట. ఆ ఎక్స్ట్రా ఫ్యూయల్ తీసుకొని పోతే ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ ప్రొసీజర్స్ అట్ పోర్ట్ బ్లేర్ విల్ బి డన్, అండ్ ఇఫ్ వీ కెన్ మేనేజ్ టు ల్యాండ్ వీ ల్యాండ్. If we cannot land, then we divert it to either Yangon or Phuket Airport in Thailand. సార్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ వచ్చినప్పుడు
అది ఎలా చేయాలి అనే విషయాన్ని మీ వాళ్ళకి స్టూడెంట్స్ నేర్పుతారా? ఎస్ ట్రైనింగ్ ఇస్తాం మేము. ఎమర్జెన్సీ అంటే ఇప్పుడు దీనిలో ఎన్నో ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, హైడ్రాలిక్ ఫెయిలియర్ కావచ్చు, లేకపోతే ఎలక్ట్రికల్ ఫెయిలియర్ కావచ్చు, ఇంజన్ ఫెయిలియర్ కావచ్చు, ఆర్ ఇంజన్ మే క్యాచ్ అ ఫైర్ అండ్ ఆల్ దాట్. సో ఇటువంటి ట్రైనింగ్ అన్నీ మేము సిమ్యులేటర్లు ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఎయిర్ క్రాఫ్ట్లో కూడా ఒక ఇంజన్ ఫెయిల్ చేసేది ఒక దిక్కు, ఇప్పుడు ఇది థ్రాట్ ఉంటే ఒక థ్రాట్ చేస్తాం, చేస్తే అది ఒక దిక్కు ఇంజన్ ఫెయిల్ అవుతుంది కనుక ఎయిర్ క్రాఫ్ట్ కంట్రోల్ ఉండదు. దాన్ని కంట్రోల్ చేస్తాం మనం నేర్పిస్తాం అనమాట. మొదలు సిమ్యులేటర్ నేర్పిస్తాం, తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ కూడా నేర్పిస్తాం. ఇప్పుడు ఇందులో డబుల్ ఇంజన్ ఉంది. అవునండి. ఒక ఇంజన్ ఫెయిల్ అయింది అనుకో, అవును, బట్ నేను దాని మీద ఇంకో ఇంజన్ ఆఫ్ చేసి మీరు అన్ని చూపిస్తారా? ఒక ఇంజన్ ఫెయిల్ ఇంకో ఇంజన్ వెళ్తారు, లోడ్ పడినప్పుడు ఫ్యూల్ ఎంత ఖర్చు అవుతుంది? ఫ్యూయల్ ఎక్కువ ఖర్చు అవుతుంది, మనం అది స్పీడ్ డ్రాప్ అవుతుంది అనమాట. మనం హైట్ కూడా ఎక్కువ హైట్ పోరాదు. ఇప్పుడు మనం సాధారణ 20,000 feet పోతాం అనుకోండి, ఈ సింగిల్ ఇంజన్ లో పోతే మనం 15,000 feet పోతాం. అట్లా హైట్ పెనాల్టీ ఉంటుంది, స్పీడ్ పెనాల్టీ ఉంటుంది. సో ఎమర్జెన్సీస్ బట్టి అది ఓన్లీ ఇంజన్ ఫైర్ అయితే, ఆర్ ఇంజన్ ఫైర్, సపోజ్ లెఫ్ట్ ఇంజన్ లో ఫైర్ ఉంది, we control the fire, so we have to shut down that engine first. Engine shut down చేసి దాంట్లో మనకు ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంటుంది, we fire that fire extinguisher, within few seconds we have to do that. Then the fire will be controlled. Okay, మనకు రన్వే కనిపిస్తుంది ఆపోజిట్ లో, సడన్ గా మనం టేకప్ అవుతున్న టైంలో లేదు ల్యాండ్ అవుతుంది, బర్డ్ వచ్చింది అక్కడ, దాన్ని ఎలా కంట్రోల్ చేయలేరు? బర్డ్ అయితే వీ కెన్ ఇగ్నోర్ ఇట్, ఎందుకంటే మనం పోతుంటే బర్డ్ కూడా పక్కకు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నా డాగ్ క్రాస్ అవుతుంది, సో డాగ్ మే నాట్ నోటీస్ అవర్ మూవ్మెంట్, సో వీ విల్ వెయిట్ అండ్ ఇఫ్ we are coming close by, then we pull the throttle back and apply the brakes. So we reject the takeoff. తర్వాత రన్వే బాగానే ఉంది, ఒక్కోసారి మీరు చెప్తున్నట్టుగా సమ్మర్ లో అంటే ఓకే, కానీ మోస్ట్ డేంజరస్ వింటర్ అండ్ రైనింగ్. ఆ టైంలో బటర్ ల్యాండింగ్ చేయాలంటే ఏం చేయాలి? ఏం ల్యాండింగ్? బటర్ ల్యాండింగ్ అంటే చాలా స్మూత్ గా ల్యాండింగ్ చేయాలి. స్మూత్ గా ల్యాండింగ్ కావాలంటే ఇప్పుడు ఏ సీజన్ అయినా కానీ మనం స్మూత్ ల్యాండింగ్ చేయవచ్చు, కానీ ఓన్లీ రైనీ సీజన్లో ఏమైందంటే మన రన్వే మీద నీళ్ళు ఉన్నాయి అనుకోండి, ఉండేది ఉంటే మనం పోయి స్మూత్ ల్యాండింగ్ చేసేది ఉంటే అది ఆక్వా ప్లానింగ్ అయి స్కిడ్ అవుతుంది. అందుకొరకు వీఆర్ సపోజ్ టు లిటిల్ పాజిటివ్ ల్యాండింగ్, ఎందుకంటే పాజిటివ్ ల్యాండింగ్ చేస్తే వీల్స్ మధ్య కాంటాక్ట్ అవుతాయి, అప్పుడు వీల్స్ బ్రేక్స్ ఫంక్షన్ చేస్తాయి అనమాట. లేకపోతే బ్రేక్స్ ఫంక్షన్ చేయి, పాసిబిలిటీ ఆఫ్ స్కిడింగ్. సార్ ఒక్కొక్కసారి విశాఖపట్నం లేదా కొన్ని ఏరియాలో రన్వే మీద కూడా వాటర్ బాగా వస్తుంటాయి, రన్వే ఆ టైంలో ల్యాండ్ చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు పోర్ట్ బ్లేర్ లో కూడా అవుతుంది ఎన్నోసార్లు రైనీ సీజన్లో, ఎస్పెషల్లీ సైక్లోన్ సీజన్లో. అయితే వాళ్ళు ఎయిర్ ట్రాఫిక్ వాళ్ళు మాకు ఇన్ఫార్మ్ చేస్తారు అనమాట, ఇది 2 inches వాటర్ ఉంది, 1 inch వాటర్ ఉంది ఇక్కడ అని మనకు వార్నింగ్ ఇస్తారు. ఆ నీళ్లు పోయేదానిక మనం వెయిట్ చేసి ల్యాండ్ కావాలి. ఆ నీళ్ళు ల్యాండ్ ఏది ఉంటే ఇప్పుడు నేను చెప్పినట్టు పాజిటివ్ ల్యాండింగ్ చేసి అప్పుడు వీల్స్ గ్రౌండ్ లో మంచి కాంటాక్ట్ అయితేనే బ్రేక్స్ ఎఫెక్టివ్ ఉంటాయి అనమాట, లేకపోతే బ్రేక్స్ ఎఫెక్టివ్ ఉండదు. అఫ్కోర్స్ దీనిలో రివర్స్ థ్రస్ట్ ఉంటుంది, రివర్స్ థ్రస్ట్ చేస్తే కూడా అదొక బ్రేక్ ఎఫెక్ట్ ఇస్తుంది. కానీ ఆ స్లీపరీ రన్వే మీద మనకు మంచిగా బ్రేక్స్ ఎఫెక్టివ్ ఉండాలంటే అది వర్షం ఎక్కువ నీళ్ళు ఎక్కువ డెప్త్ ఆఫ్ వాటర్ ఉన్నప్పుడు కష్టం. సార్ ఫైనల్ గా చెప్పండి, చాలా మంది పైలట్ అవ్వాలనుకుంటారు, దాని తగ్గ క్వాలిఫికేషన్ ఉంటుంది, మీ దగ్గరకు వస్తారు నేర్చుకుంటారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత డిసిప్లిన్ మిస్ అయినా, కాండక్ట్ కరెక్ట్ లేకపోయినా వాళ్ళ మీద పనిష్మెంట్ ఎలా ఉంటుంది? మేము ఫస్ట్ ఇస్ ఇఫ్ దే ఆర్ నాట్ అప్ టు ది మార్క్, ఐదర్ డిసిప్లిన్ ఆర్ దేర్ పెర్ఫార్మెన్స్, we will give them warning, and if they rectify their behavior, well and good. Otherwise we throw them out, we will discontinue their training. ఇప్పుడు this is a initial training for the pilot. If he is not disciplined here, how he can be disciplined in the airline tomorrow? And in the airline, if discipline is not there, then he will not be able to follow strictly the instructions of the captain. So command instructions have to be rigidly followed, A to Z. Everything has to be followed by the co-pilot. కొంతమందికి ఎయిర్ క్రాఫ్ట్ లోకి వస్తారు, కాక్పిట్ లో కూర్చొని డ్రింక్ చేయడం లేదా బయటకు వచ్చి స్మోక్ చేయడం ఇలా చేస్తుంటారు. కాక్పిట్ లో
డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ స్మోకింగ్ ఉండదు కానీ స్ట్రిక్ట్లీ డ్రింక్ ప్రొహిబిటెడ్. ఉండదు. ఈవెన్ డ్రింక్ డ్రింక్ చేసి వచ్చారనుకోండి, చేసి వచ్చేది ఉంటే ఇవాళ రేపు ఫ్లైట్ కంటే మొదలే వాళ్ళను ఎయిర్క్రాఫ్ట్ దగ్గర రాకముందే బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తారనమాట. బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తే ఇఫ్ ఇట్ ఈస్ 0 ఓన్లీ హీ విల్ బి పర్మిటెడ్, అదర్వైజ్ హీ విల్ నాట్ బి పర్మిటెడ్ టు ఎంటర్ ఇంటూ కాక్పిట్. He cannot even come near the aircraft.